అయ్యప్ప స్వామి దీక్ష. ఈ దీక్షని ఒక్కో ప్రాంతానికి చెందిన ప్రజలు ఒక్కోలా పాటిస్తారు. కొంతమంది నలుపు వస్త్రాలు ధరిస్తే, కేరళలో ఒక్కో ప్రాంతంలో నీలిరంగు వస్త్రాలు ధరిస్తారు. అలాగే ఈ దీక్షలో కూడా పూజా విధానాలు ఒక్కొక్కరు ఒక్కోలా పాటిస్తారు. అయ్యప్ప స్వామి మాలధారణ ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఇంట్లో ఒక అమ్మ, ఒక అబ్బాయి, ఒక నాన్న ఉంటారు. అయితే ఆ అబ్బాయి 20 సంవత్సరాలు కలిగి ఉంటాడు. ఫ్రెండ్స్తో కలిసి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ రోజు రోజుకి బద్ధకస్తుడిగా పొద్దున ఎంత లేపినా లేవడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ అమ్మ ఆ అబ్బాయి భవిష్యత్తు ఎలా అని బాధపడుతూ కూర్చుంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ పెద్ద వయసు గల అవ్వ, ఏంటి తల్లి అంత చింతగా కూర్చున్నావని అడుగుతుంది. అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ జరిగిన విషయాన్నంతా కూడా ఆ అవ్వకి వివరిస్తుంది. అది విన్న ఆ అవ్వ ఆ పిల్లాడి వాళ్ళ అమ్మకి ఒక సలహా ఇస్తుంది. వచ్చేది కార్తీక మాసం. ఆ అయ్యప్ప స్వామి దీక్షని మీ పిల్లాడిని తీసుకోమని చెప్పు, అంతా చక్కదిద్దుకుంటుంది, నువ్వేం చింతించకు అంటూ ఆ అవ్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అమ్మ ఆ అబ్బాయికి అయ్యప్ప స్వామి మాలధారణ తీసుకోమని చెప్తుంది. ఆ అబ్బాయి ముందు కాస్త ఆలోచించినా వాళ్ళ అమ్మ మాట కోసం ఓకే అమ్మా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో జరిగిన మ్యాటర్ అంతా కూడా చెప్తాడు. మనమందరం కలిసి తీసుకుందాం రా, మనకసలు ఏ తలనొప్పి ఉండదు, హ్యాపీగా 41 రోజులు ఎవరు మనల్ని ఏమనరు, మంచిగా బయట తిరగొచ్చు, అమ్మ వాళ్ళు కూడా తిట్టరని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఒప్పిస్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నిజమే, ఇదంతా ఒక ఎత్తైతే లాస్ట్లో మంచిగా శబరి ట్రిప్ కూడా ఉంటుంది అని ఒప్పుకుంటారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించి ఇక అంతా కలిసి పొద్దున్నే వాళ్ళ అమ్మతో సహా ఆలయానికి బయలుదేరుతారు. అక్కడ గురుస్వామి రండి నాయనా అని చెప్తాడు. ఆ తర్వాత అందరికీ మాలధారణ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక వాళ్ళతో గురుస్వామి ఇలా అంటాడు. అందరితో, స్వామి ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్షలో ఉన్నారు, మీరు అందరినీ కూడా స్వామి అనే సంబోధించాలి. అలాగే ఆడవాళ్ళని మాత అంటూ గౌరవించాలి. ఆడవాళ్ళని తగలకూడదు, ఎందుకంటే ఆ అయ్యప్ప కఠిన బ్రహ్మచారి. రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించి ఆ స్వామిని ఆరాధించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెప్తారు. అలాగే ఎలాంటి సుగంధభరితమైన వస్తువులను కూడా వాడకూడదు. ఇక వీళ్ళు అక్కడి నుండి వస్తూ కొద్దిసేపు అదే ఆలయంలో కూర్చుంటారు. అప్పుడు ఒక ఫ్రెండ్, అరే అది ఇలా ఇవ్వురా అంటాడు. స్వామి ఇప్పుడు మీరు మాలలో ఉన్నారు, అరే అని అనకూడదు అని పక్కనున్న వారు చెబుతారు. ఇక వీళ్ళు మనమేదో అనుకుంటే ఏదో అయ్యింది అని మనసులో అనుకుంటారు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ వీరిలో ఉన్న ఒక్కో చెడు అలవాట్లు మారుతూ ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు కూడా వీళ్ళ మార్పుని గమనిస్తూ ఆనందంగా ఉంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా స్వామి.